దో నాకు పెద్ద సైజ్ పెట్టమ్మా నువ్వు. శేక్ష ఒక్క నిమిషం అర్జెంట్. ఇది అట్లే పట్టుకోవా, వచ్చేస్తాను. పొరపాటున కూడా దాన్ని విప్పి చూడొద్దు, చాలా వాల్యుబుల్ ఉంది దాంట్లో. జాగ్రత్త, పొరపాటున కూడా చూడొద్దు. వచ్చేస్తా తొందరగా. స్పందన, చెంబు మీద అంతా అష్టలక్ష్మిలు ఉన్నారు, చెంబు లోపల మొత్తం మహాలక్ష్మిలో ఉంటారు. ఇప్పి చూద్దామా మనము? చూద్దాం. అరే ఏంట్రా ఇది? ఏంది ఉత్త మట్టి ఉంది? ఏందో విలువైనదని చెప్పి ఏంది మట్టి ఇచ్చినాడు. తప్పుగా చెప్పినాడు అప్ప అంతా. నేను అయిపోకి ఇచ్చేద్దాం, మనకెందుకు. ఆ మట్టి ఏమైనా విలువైనది ఏమన్నయ్యా? కాదులేమ్మా, మట్టి ఏంది విలువ ఉంటుంది అన్న? తొందరపడి కడతాను, దాంట్లో ఇసుకలో ఏమైనా వజ్రాలు ఉన్నాయేమో చూడన్నా. ఉత్త మట్టే ఉండేది, మట్టి కూడా ట్యామ్ ఉంది. ఏంది లేదు, అయిపోకి ఇచ్చేద్దాము మనకు. అంత విలువైన దాన్ని ఇంత విలువైన దాంట్లో ఎట్లా పెడతాడన్నా? ఏమో లేమ్మా, మనకెందుకు. అంతే అంటావా? దోస్తాను రెండు ఇచ్చేద్దాంలే. బొచ్చు లేదు దీంట్లో. చొంబన్నా కా సార్, దీంట్లో ఏందో విలువైండేది ఉంది అండ్రి. నేను ఇప్పి చూస్తూ మట్టి తప్ప ఏమీ లేదు దీంట్లో. ఇప్పి చూసినావా? అమ్మయ్యా, నా కష్టాలన్నీ తీరిపోయినాయప్ప ఈ పొద్దుటికి. కా సార్, నేను ఇప్పి చూస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంటారు, భలే చెప్తారే మీరు. అదే కదా, నాకున్న కష్టాలు, అప్పులు, దరిద్రాలన్నీ పోవాలని ఒక స్వామీజీ దగ్గరికి పోతే ఇది ఇచ్చినాడు. ఇది ఎవడైతే చూస్తాడో నీ కష్టాలన్నీ వానికి చుట్టుకుంటాయి, నీ దరిద్రం పోతుందని చెప్పినాడు. చూడొద్దని చెప్తే ఇప్పి చూసినావే. అందుకే తీయకన్నా అంటే ఊరికే తీస్తే నా మొగంతో ఎన్ని కష్టాలు వస్తాయో ఏమో. అయ్యో, నువ్వే కదమ్మా తీ చూడు, దాంట్లో ఏమైనా విలువైనవి ఉంటాయి అని. నాకేం తెలుసు, ఆ రాగి చెంబు చూస్తే ఎంతో విలువైనవి ఉంటాయి అనుకున్నానన్నా. అమ్మయ్యా, ఏమైతేనేం, నేను సేఫ్. పరుల సొమ్ము కోసము ఆశపడకూడదు. ఏమి ఇచ్చినా కూడా మనము నోరు మూసుకొని ఇచ్చిండేది ఇచ్చినట్లు ఇచ్చింటే మనకి ఏంది చుట్టుకునేది కాదు. ఇది మీరు కూడా అంతే, ఇట్లాంటివన్నీ ఏంటన్నా ఆశపడేరు. పరుల సొమ్ము అంటే పాము లాంటిది. అన్నయ్య, ఇప్పుడు మన పరిస్థితి. ఆ అబ్బాయి ఆ స్వామీజీ దగ్గరికి పోయినాడో, మనం కూడా ఆ స్వామీజీ దగ్గరికి పోయి ఒక చెంబు తెచ్చుకుందాం. పోదాం. పోదాం.